విఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులారా మా ఇరప్పగారిపల్లికి న్యాయం చేయండి. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండల కేంద్రంలోని ఇరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగమణి గత కొద్ది కాలంగా అక్రమ మద్యం విక్రయిస్తోందని, ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని సోమవారం గ్రామస్తులు పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో కూడా ఇరప్పగారిపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి నాగమణిపై అక్రమ మద్యం అంగన్వాడీ సెంటర్లోనే అమ్ముతూ పట్టుబడిందని, ఇప్పుడు కూడా ఈ నెల 7వ తేదీన అంగన్వాడీ కేంద్రంలోనే ప్రత్యక్షంగా కర్ణాటక అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడినా కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఆమెపై ఇంతవరకు కూడా ఐసిడిఎస్ పీడీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్ నాగమణిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకుని తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించి నూతన అంగన్వాడీ కార్యకర్తను నియమించి మా ఇరప్పగారిపల్లి గ్రామానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరారు. పిల్లలు గుడ్డలీలే, బాలంతలకి ఎవరికి ఏమి ఈనులే ఏమిలే. బుడ్డీలు చిక్కినాయి, 3 తాగే బుడ్డీలు, కర్ణాటక బుడ్డీలు చిక్కినాయి, 3 సెల్లులు చిక్కినాయి. ఆ రోజేను మా ఇంట్లో పోయి దండిస్తే ఎవరు మీరు ఎక్కడ అని చెప్పని అందరి మీదకి ఇద్దానికి వస్తుంది. తాగే వస్తుందో మామూలుగా వస్తుందో మాకు తెలియడం లేదు. ముందే అమ్ముతుందంటే తాకోకుండా వస్తుందే. మగవాళ్ళు అంటే లెక్కలేదు, ఆడవాళ్ళు అంటే లెక్కలేదు, ముసలోళ్ళన్నా లెక్కలేదు. పీడీ మేడం మేం చేస్తున్నది మాకు అది తెలియాల. వీరప్పగారిపల్లి ఓడిసి మండలము వీరప్పగారిపల్లి అంగన్వాడీ టీచరు నాగమణి అమ్మ. ఆ అమ్మ అయితే ఈ ఉద్యోగం వచ్చినాక పిల్లలకి ఇలా, గర్భవతులకి ఇలా, బాలింతలకి ఇలా కలెక్టర్ సార్కి ఇది 3 దఫాలు అర్జీ ఇచ్చినాం. పీడీ మేడం కూడా తెలుసు. పీడీ మేడం దగ్గరుండి మందు తాగిపించి చేసింది, ధర్నాలు చేయించింది. ఇప్పుడు కూడా సారాయి సెంటర్లోనే దొరికింది, 20 బుడ్డీలు సారాయి దొరికింది. అయినా ఆ మేడం ఏంది చర్య తీసుకోలేదు ఇంతవరకు. ఆమె మీద చాలా ఇదిగా ఉండదు కాబట్టి ఆమెను ఫస్ట్ తొలగించాలి. ఆ అమ్మ మందు అమ్మటం వల్ల మా సంసారాలు కూడా పాడైపోతున్నాయి. కూళ్ళు పోతే 200-300 వస్తాయి. మా వాళ్ళు ఎత్తిపి తాగటము, అమ్మ బాగా అమ్మటము పాడైపోతున్నాయి. అట్లా ఒక ఇది అయ్యి మేడం వల్ల ఏది చర్య తీసుకోలేదు. సూపర్వైజర్ మేడం కానీ పీడీ మేడం కానీ ఎందుకు చేసుకోలేదు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే తాగేది, రగలకు వచ్చేది, గొడవలు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి చాలా కేసులు ఉన్నాయి, 3 కేసులు, ఇది 4వ కేసు ఆమె మీద. దొరికినది మందు కూడా దొరికింది, సెంటర్లోనే దొరికింది. ఓడిసేసారి పట్టుకున్నాడు. ఎటునాడుగా పట్టుకున్నా కూడా మేడం ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు ఆమె మీద. కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినాము. ఇప్పటికైనా చర్యలు తీసుకొని పీడీ మేడం కానీ, సూపర్వైజర్ కానీ, కలెక్టర్ సార్ కానీ మాకు ఇప్పుడు న్యాయమైన చేయండి సార్ మీరు. నమస్కారం అందరికీ. వీరప్పగారిపల్లి మాది. ఇప్పుడున్న అంగన్వాడీ టీచరు నాగమణిని తొలగించండి. ఎవరినైనా కొత్త వారిని మా ఊరి నుంచి న్యాయం చేయండి.